ఈ నెల 20న మెదక్ పట్టణంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని ఎస్ఎస్ఎల్ మెదక్ జిల్లా కార్యదర్శి మరలి అనిల్ అన్నారు. శుక్రవారం అనిల్ మీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో పీకల్లోతూ కూరుకుపోయిందని అనిల్ అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడుపుతున్న ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. అప్పట్లో చిన్న చిన్న ఆరోపణలతో రాజయ్యను, ఈటెల రాజేందర్ను సస్పెండ్ చేస్తున్న విషయం గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతికి గాని వర్ధంతికి గాని ఇప్పటి వరకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయలేదని అనిల్ అన్నారు. రేపు పార్లమెంట్ అభ్యర్థి నీలం ముదిరాజ్ గారు మెదక్లో నామినేషన్ వేసే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. దానికి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలోని ప్రజలందరూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చిందో, ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుంది. దాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చేసే డెవలప్మెంట్ను కేసీఆర్ గారు అది ఓర్చుకోలేక, దాన్ని డెవలప్ చూసి ఓరజాలేక నిన్న ఒక సభలో మాట్లాడుతున్నాడు. ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ దళితులను చూడలేదు, దళితులకు కనీసం అంబేద్కర్ జయంతి రోజు పూలమాల వేయలేదు అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. అదే కేసీఆర్ మేము ఏం ప్రశ్నిస్తున్నామంటే, ఎప్పుడైనా నీ 10 ఏళ్ల పాలనలో నువ్వు అంబేద్కర్ జయంతి రోజు కానీ, వర్ధంతి రోజు కానీ అంబేద్కర్ గారికి పూలమాల వేసిన రోజు ఉన్నదా? ఈరోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి గారు ఉన్నారు, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారికి దళితులకు ఎంతో విధంగా మేలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ తప్పు చేయని రాజయ్య గారిని నువ్వు సస్పెండ్ చేయలేదా? ఏ తప్పు చేయని ఈటెల రాజేందర్ను నువ్వు సస్పెండ్ చేయలేవా? ఈరోజు నీ బిడ్డ జైల్లో ఊసులు లెక్క పెడుతుంది. మరి నీ బిడ్డ నీ పార్టీని నువ్వు సస్పెండ్ చేసినావా? కేసీఆర్ గారు ఫస్ట్ నీ ఇంట్లో దుర్మార్గులు ఉన్నారు. నీ ఇంట్లో మిషన్ కాకతీయ ద్వారా, కాళేశ్వరం ద్వారా మొత్తం తెలంగాణను దోచుకున్న కుటుంబము నీ కుటుంబము. ఈ ఎన్నికలకు నీ కుటుంబము, ఈ రాజకీయానికి నువ్వు శాశ్వతంగా దూరంగా ఉంటే తెలంగాణ ప్రజలకు మేలు చేసిన అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే బహుజన నాయకుడు, బహుజన ముద్దుబిడ్డ నీలం ముదిరాజ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నీలం ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరం ఏకమవుతున్నాం. నీలం ముదిరాజుకు మద్దతుగా నిలబడుతున్నాం. నీలం ముదిరాజును ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తాం. కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.